హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఇలా పచ్చడి చేశారంటే అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయతో తయారు చేసేటటువంటి పచ్చడి. కొంచెం లేట్గా షేర్ చేస్తున్నందుకు సారీ. కానీ పచ్చి మామిడికాయలు ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నాయి కదా. పుల్లటి మామిడికాయతో ఈ పచ్చడిని డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీకు ఈ పచ్చడి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా దీనికోసం ఒక వెడల్పాటి పాన్ని పెట్టేసుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి పుల్లటి మామిడికాయని చక్కగా వీడియోలో చూపించిన విధంగా 2 పార్ట్స్గా కట్ చేసి దానిలో ఒక 4 పండు టమాటాలని శుభ్రంగా కడిగి మొదలు కోసేసి వాటిని కూడా వేసేసి బాగా కారంగా ఉన్న పచ్చిమిర్చిని ఒక 10 వరకు వేశాను. ఇంకా ఒక వెల్లుల్లి పాయ నుంచి తీసిన వెల్లుల్లి రెబ్బలని 12 వరకు వేసేసేయండి. వీటిని పొట్టు తీసివేయటం వల్ల ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయ ఫ్లేవరు ఈ పచ్చడిలో సూపర్గా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయొద్దు. ఇంకేముంది, మూతను పెట్టేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క 10 నిమిషాలు దీన్ని కనుక కుక్ చేసుకున్నారంటే చూడండి, పచ్చిమిర్చి అనేవి చక్కగా తెల్లగా అయిపోయినాయి. ఇంకా టమాటాలు కూడా తొక్క అనేది విడిలిపోవాలి, ఒకవైపు బాగా కుక్ అవ్వాలి. అలాగే మామిడికాయ కూడా చక్కగా మగ్గిపోవాలి. కాబట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే మామిడికాయ చక్కగా ఉడికినట్టు తెలుస్తుంది. దాని కలర్ అనేది చేంజ్ అయింది. అలాగే టమాటా పైన తొక్కు కూడా విడిలిపోయింది కదా. చక్కగా టమాటాని కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా టమాటాని బాగా కుక్ చేసుకోండి. ఇలా టమాటా అనేది స్మోకీ ఫ్లేవర్తో చక్కగా కుక్ అవటం వల్ల ఈ పచ్చడి టేస్ట్ భలే ఉంటుంది. ఇంకా మూత పెట్టేసి మళ్ళీ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు మామిడికాయ అనేది ఉడికిందో లేదో టెస్ట్ చేద్దామా. దీనికోసం చాకుతో మామిడికాయని అలా టచ్ చేసి చూసామంటే చక్కగా మనకి చాకు అనేది మామిడికాయలోకి ఈజీగా వెళ్తే మామిడికాయ కుక్ అయినట్టే. ఇప్పుడు పచ్చడిని అంతా కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఈ లోపల ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని తొక్క తీసేసి సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టేసుకోండి. ఈ ఆనియన్స్ ఈ పచ్చడికి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తాయి. వీటిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో ముందుగా రెడీ చేసుకున్న టమాటా ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసేయండి. మామిడికాయని చక్కగా అరచేతిలోకి తీసుకొని దానిలో ఉన్న గుజ్జుని మాత్రమే ఈ మిక్సీ జార్లోకి వేసేసేయండి. మీరు వీడియోలో చూపించిన విధంగా కనుక పల్ప్ని స్పూన్తో తీసేశారంటే చాలా ఈజీగా మామిడికాయ గుజ్జు అనేది బయటకు వచ్చేస్తుంది. ఇదైతే చాలా బాగా ఉడికిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ గుజ్జుని తీయండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్ని, అవి కూడా వేసేసి 4 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కారాన్ని కూడా వేయండి. ఎండు కారం అనేది ఈ పచ్చళ్ళలో మరింత రుచినిస్తుంది. అలాగే దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని కూడా వేసేసేయండి. తర్వాత దీనిలో ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న సన్నని కొత్తిమీర తరుగు. ఈ కొత్తిమీర తరుగుని వేసేసి చక్కగా దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోవడమే. ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ఈ పచ్చడిలో వేసుకోండి. చూడండి, పచ్చడి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ పచ్చడికైతే పోపు పెట్టాల్సిన పని కూడా లేదండి. అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఒకవేళ మీకు పోపు అవసరము అనుకుంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది. ఇంకా అన్ని టిఫిన్స్లోకి అద్దరిపోతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైకే నాకు మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.